వేణుగోపాల్ రెడ్డి ఒక నిమిషం అండి, రామూర్తి గారు ఒక్క నిమిషం. ఏంది వేణుగోపాల్ రెడ్డి గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు అనుకుంటా ఇట్లా. ఇప్పుడు ఈయన చెప్పి ఇప్పుడు రామూర్తి గారు చెప్తున్నారు ఏ స్థాయిలో భయపెట్టారు, ఏ రకంగా దాడులు చేశారు, ఇలాంటి పరిస్థితి ఇట్లా భయపెట్టి ఈరోజు అధికారం చేతిలో ఉందని చెప్పి ఇట్లా భయపెట్టి ఓట్లు వేయించుకున్నారా గ్రామాల్లో? ఒకటి రాజేష్ గారు, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలుగా మనం భావిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైరెక్ట్ గా దాంట్లో బలపరిచిన అభ్యర్థులుగా ఎన్నికల్లో చలామణి అవుతారు అభ్యర్థులు. ఆయా రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులుగా చలామణి అవుతారు. సో ఇక్కడ ఎక్కడ కూడా ఏ పార్టీ సింబల్ ఉండదు. అయినప్పటికీ కూడా పార్టీ వైజ్ గానే ఎన్నికలు జరుగుతాయి అనుకోండి లోకల్ గా. కానీ ఇవాళ మిత్రులు అన్నట్టు పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసి ఏదో జరిగిపోయిందని చెప్తే ఇవాళ మీడియా ఎక్కడ ఉన్నా మీడియా మొత్తం కూడా హల్చల్ చేసేది. సో ఆ పరిస్థితులు ఎక్కడ కూడా మీడియాలో లేదు, సో పేపర్లలో లేదు, అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో లేదు, పేపర్లలో. నిజంగా ఎక్కడో అక్కడ ఏదైనా లోకల్గా ఏదైనా సంఘటనలు జరిగితే అది లోకల్గా వాళ్ళు వ్యక్తిగతంగా ఏదైనా సంఘటనలు జరిగితే జరగవచ్చు. కానీ అది ఓవరాల్గా పంచాయతీ ఎన్నికలు అనేది 2 దఫాలుగా చాలా ప్రశాంతంగా ముగిసినాయి. ప్రశాంతంగా ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినాయి. కొంత రాజకీయంగా ఎవరైనా దాన్ని ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడేదో చేయాలని ప్రయత్నం చేస్తే దానికి మనం ఎవరైనా చేయలేము. ఒకటి, పంచాయతీ ఎన్నికలు కొంచెం డెమోక్రటిక్ గా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రశాంతంగా పాల్గొన్నాయి. ఈవెన్ బీజేపీ కూడా ప్రశాంతంగానే ఎన్నికల్లో దిగింది. సో ఎక్కడైనా జరుగుతుంది ఎన్నికలు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా కనపడ్డాయి ఈసారి. ఈ ఎన్నికలు అంటే ఓటుకు 3,000, ఒక్కొక్క దగ్గర 10,000. ఒకటి లోకల్ గా సర్పంచులు నిలబడ్డప్పుడు కొన్ని ప్రెస్టేజ్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఏం జరిగినాయి అనేది అది మనం చర్చించలేము. ఒకటి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, చాలా బలంగా ఉన్నది పార్టీ, నేను కాదనట్లేదు. కానీ సర్పంచ్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా 39 స్థానాలు, దాదాపు 40 స్థానాల వరకు రీచ్ అయ్యారు. 39 స్థానాలు వచ్చినాయి. తర్వాత ఒక్కొక్కటి బై ఎలక్షన్ లో ఓడిపోయారు, వాళ్ళ సంఖ్య పడిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ లో పూర్తిగా పడిపోయింది. సో వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ పెరిగిందని మిత్రులు చెప్తున్నారు. కానీ వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఓకే, జనరల్ గా ఓవరాల్ గా తీసుకున్న పర్సెంటేజ్ ఏం పెరగలేదు వాళ్ళకి. సో గెలిచిన స్థానాల ఆధారంగా చూస్తే వాళ్ళకు 26% మాత్రమే సర్పంచుల సంఖ్య కనపడుతున్నది. 26% అంటే ఓవరాల్ గా ఓటింగ్ పర్సెంటేజ్ కూడా గంతే ఉంటది వాళ్ళకి. సో బీజేపీకి సంబంధించి దాదాపు చూస్తే వాళ్ళ 6% వరకు ఉన్నది. పోయినసారి గత ఎన్నికల్లో చూస్తే వాళ్ళకి 60, 70, అంటే ఫస్ట్ ఫేజ్ లో 60 స్థానాలు, సెకండ్ ఫేజ్ లో 60 స్థానాలు, థర్డ్ ఫేజ్ లో 60 స్థానాలు వచ్చినాయి. వాళ్ళకు కొంచెము దాన్ని డబల్ చేసుకున్నారు అంతే సర్పంచ్ ఎన్నికల్లో, కొంత వాళ్ళు పెంచుకోగలిగారు. సో కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పడిపోయింది. అంటే వాళ్ళ ఫస్ట్ ఫేజ్ లో చూస్తే, గతంలో చూస్తే 2019లో చూస్తే 3,200 సర్పంచ్లు వచ్చినాయి ఫస్ట్ ఫేజ్ లో, 3,200. సో 3,500, 2,900 ఇట్లా పెద్ద ఎత్తున వచ్చింది. అంటే 2019లో వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు 88 స్థానాలతో అధికారంలోకి వచ్చింది, 88 స్థానాలతో. సో ఆ పరిస్థితి నుంచి ఇలా సర్పంచులు కూడా వాళ్ళు అనుకున్న స్థాయిలో సర్పంచులు వాళ్ళకు రాలేదు. అవును, మీరు భయపెట్టారంటున్నారు కదా, మీరు భయపెట్టి మీ అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఏ రకంగా హింసించాలి, ఆ రకంగా హింసించి ఓటర్లను ఎన్నికలు జరిగినాయి, చాలా ఫెయిర్ గా ఎన్నికలు జరిగినాయి. వాస్తవానికి ఫెయిర్ గా ఎన్నికలు జరిగినాయి. భయపెట్టిరని వాళ్ళు అనుకుంటే ఇక మనం దానికి మనం చేసేది ఏమీ లేదు. జనరల్ గా సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఒక్కొక్క ఊర్లో 2-3 నిలబడరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగానే నిలబడి అక్కడ ఇండిపెండెంట్ ఇతర పార్టీలు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అది ఎక్కువ జరిగిన సంఖ్య కాదు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నట్లు గతంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో చాలా బలంగా ఉండేది. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో మీ హవా కొనసాగిందంటే ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో అభ్యర్థులు బలపరిచే ఒకటి, మొన్నటి వరకు ప్రభుత్వం మీద పదే విమర్శలు చేశారు. మొన్న బై ఎలక్షన్ లో కూడా పెద్ద ఎత్తున ఇది రెఫరెండంగా వస్తారా అని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కూడా కేటీఆర్ గారు అన్నారు, ఇది రెఫరెండం అని అన్నారు. సో ఇట్లా ప్రజాప్రభుత్వం ఎప్పుడు రెఫరెండము ఇది కాదు, ప్రతిరోజు రెఫరెండమే ప్రజలతో. ప్రతిరోజు రెఫరెండంగా ఉండాల్సిందే, జవాబుదారితంగా రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిందే. ఒక ఎన్నికలు వచ్చిందని ఎన్నికల కోసం రెఫరెండం కాదు.
ప్రజలు ఓట్లు వేసిన తర్వాత 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఖచ్చితంగా ప్రజలు జవాబుదారితంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాళ్ళు ఎట్లా మాట్లాడి వాళ్ళ ప్రచారం ఎట్లున్నది మీరు అందరూ చూసారు కదా. పెద్ద ఎత్తున జనరల్ ఎలక్షన్స్ జరిగినట్టు వాళ్ళ క్యాంపెయిన్ చూస్తే పెద్ద ఎల్ఈడి లైట్లు పెట్టి ఎల్ఈడి అవన్నీ పెట్టి అసలు కలర్ఫుల్ గా చేసారు. కానీ వాళ్ళు పెద్ద ఎత్తున చేసినా దాదాపు పెద్ద భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలిచారు. అంటే అక్కడనే ఒక మోరల్ గా ప్రభుత్వానికి ఒక సపోర్ట్ కి ప్రజలు ఉన్నారు. ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇండైరెక్ట్ గా ఎన్నికలు అయినప్పటికీ కూడా బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున దాదాపు 62% సర్పంచులు బలపరిచిన అభ్యర్థులు ఇవాళ. అంటే ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ రోజు మీరు అన్నట్లు ఈ సంక్షేమ పథకాలే బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు కాబట్టి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారనుకోవచ్చా? ఇప్పుడు వడ్డీ రేణు రుణాలు కావచ్చు, ఫ్రీ బస్సు ఉంది, సన్న బియ్యం ఒకటి కాదండి, ఇందిరమ్మ ఇండ్లు. వేణుగోపాల్ రెడ్డి గారు ఇవన్నీ కారణం ఉండొచ్చా? నేను మధ్యలో నేను ఇంటరప్ట్ కాలేదు. నేను ఎందుకంటే మిత్రులు చాలా చెప్పి రకరకాల ఏదేదో చెప్తే కూడా నేను ఏమన్నా చెప్పుకోనివ్వండి. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది, ఆ స్వేచ్ఛను మనం హరించకూడదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజలకు తెలుసు ఎన్నికలు ఎట్లా జరిగినాయి అనేది. కింద గ్రామాల్లో సర్పంచులకు వార్డు మెంబర్లకు నిలబడే వాళ్ళకి తెలుసు ఎన్నికలు ఎంత ఫేర్ గా జరుగుతున్నాయి అనేది. సో దాని గురించి చర్చ కాదు. ఇవాళ ప్రజాప్రభుత్వము ఒక పాలన ఒక గాడిలో ఉన్నది, ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ గా పోతున్నది. సో ప్రభుత్వం ఉన్న దాంట్లో మెరుగ్గా ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ఉన్న దాంట్లో మెరుగ్గా పనిచేయగలుగుతున్నారు. ముఖ్యమంత్రి యొక్క టీము క్యాబినెట్ అంతా కూడా పనిచేయగలుగుతుందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. సో ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ ఈ ఫలితాలు వస్తున్నాయి. మొన్నటి వరకు వాళ్ళు ఏమన్నారు, మీరు సర్పంచ్ ఎన్నికలు పెట్టుండ్రి, మేము బండకేసి కొడతారు, నేలకేసి కొడతారు అని రకరకాలుగా మాట్లాడారు. సో కాబట్టి ఎన్నికలు అనేది ఒకటే గుర్తుంచుకోండి, ఎన్నికలకు సంబంధం ఉండదు. దానికి కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడు జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎట్లా ఉన్నది, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఇప్పుడు జరిగిన బై ఎలక్షన్స్ ఎట్లా ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఎట్లా ఉన్నాయి, రేపు జరగబోయే 5 years జరగబోయే మ్యాండేట్ ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాలను ఎట్లుంటాయంటే పాలన బట్టే ఫలితాలు ఉంటాయి. ఇలా 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీ పాలన బాగాలేదని ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంకి పట్టం కట్టిరు ప్రజలు. సో ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అనుకున్నది చేసి చూపించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఇది మోరల్ సపోర్ట్ ఇది మోరల్ సపోర్ట్. ఎందుకంటే ఒక నైతికంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో ఫలితాలు ఒక అనుకూలంగా వచ్చినప్పుడు మరింత బాధ్యత పెరుగుతుంది. ఏదో గెలిచిపోయినామని చెప్పి ఏదో విర్రవీయాల్సిన పరిస్థితి మాకేమో దాని గురించి ఆలోచించట్లేదు. ఇంకా బాధ్యత పెరిగింది, ప్రజలు మన పట్ల విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసం బాధ్యత. వేణుగోపాల్ రెడ్డి గారు, బాధ్యత పెరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి ప్రచారం చేశారు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది, నిధులు వస్తాయి. ఈ మాటలు కూడా కొంచెం ఎఫెక్ట్ అయింటే, ఎందుకంటే సరే ఒకటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా పార్టీ పరంగా ప్రచారం చేయలేదు. మంచి అభ్యర్థులను గెలిపించుకోండి, కిరికిరి పెట్టే వాళ్ళను, కాళ్ళలో కట్టెబెట్టే వాళ్ళను, కిరికిరి పెట్టే వాళ్ళను ఎన్నుకోకండి, మంచి అభ్యర్థులను ఎంచుకోండి. గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే మంచి అభ్యర్థులు అని ఎన్నుకోండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మిత్రమా, నేను వినండి, ఎక్కడ కూడా కాంగ్రెస్ అని పదము వాడలేదు, ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు వాడలేదు. మంచి అభ్యర్థులు ఎంచుకోండి. ఊరు అభివృద్ధి చెందాలంటే మంచి వాళ్ళను ఎన్నుకోండి, కొట్లాటలు పెట్టే వాళ్ళను గాను కిరికిరి చేసే వాళ్ళను ఎన్నుకోకండి అని చెప్పిండు. అది ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ ఎవరైనా ఉండొచ్చు. ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ప్లీజ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి బీజేపీ థర్డ్ ప్లేస్ ఉన్నట్టు ఒక నిర్మల్ జిల్లాలో అత్యధిక కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి